హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో అయితే ఒక మంచి పచ్చడి రెసిపీ అండి. చాలా మంచి పచ్చడి అన్నమాట. వెజిటేబుల్స్ పచ్చడి, మిక్స్డ్ వెజిటేబుల్స్. మనకి ఇంట్లో అప్పుడప్పుడు కొన్ని కూరగాయలు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా, మనం కర్రీస్ కోసం తీసుకున్నప్పుడు కొంచెం కొంచెం ఇన్ని వద్దులే అని రెండెత్తి పక్కన పెడుతూ ఉంటాము. అలా పెట్టినవి కొన్ని రోజులైతే ఇలా వాడిపోతుంటాయి, లేదంటే ఆ కొంచెం ఇంకా దేంట్లో యూస్ చేయలేక ఇలా పక్కనైతే పెట్టేస్తూ ఉంటాము. చూస్తున్నారు కదా, నాకు కూడా అలాగే 4 బెండకాయలు అయితే పక్కన పెట్టాను. ఒక 10 బెండకాయలు ఉంటాయండి అంతే. ఆ 10 బెండకాయలు ఎందులోనూ యూస్ చేయలేక, ఇక పులుసు అయితే పెట్టలేక ఇలా అయితే పచ్చడి చేసేస్తున్నాను. ఇకపోతే ఇవి దొండకాయలు. మా ఇంట్లో దొండ తీగ ఉందండి. దొండ తీగకి పురుగు పడిపోయి ఒక 10 కాయలు కాసింది, మొత్తం పురుగు పడిపోయి మొత్తం వాడిపోయింది. తర్వాత కాయలే రాలేదు. ఆ 10 దొండకాయలు వేస్ట్గా అలాగే ఉన్నాయి. ఇకపోతే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, ఒక 7-8 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. తర్వాత టమోటాలు, ఇవి కూడా మా ఇంట్లో చెట్టు మొలిచిందని చెప్పా కదా ఈ మధ్య వీడియోస్లో. అది ఒకే చెట్టు, చాలా కాయలు అయితే వచ్చినాయి అందుకే. కానీ కోతులు మాత్రం ఈసారి ఏమీ తాకలేదండి. మొత్తం టమోటాలన్నీ మేమే కోసుకున్నాము. అవైతే ఇప్పుడు ఎండలు రావడం వల్ల ఇలా కొంచెం తెల్ల తెల్లగా ఉండిపోతూ ఎక్కువ మక్కటం లేదు. అందుకని నేను ఇలా పచ్చడికి అయితే యూస్ చేస్తున్నాను. గట్టిగా ఉన్నా కానీ బాగుంటాయి కదా అనేసి. ఒక మీడియం సైజు టమోటాలు, అవి ఒక 4 టమోటాలు అయితే తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, చిన్న అల్లం అండి, 1 ఇంచు కూడా ఉండదు అంత చిన్న అల్లం ముక్క, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక హాఫ్ వెల్లుల్లిపాయి, అన్నీ కలిపి ఒక 10 రెబ్బలు కూడా ఉండవు, అవి వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే తీసుకున్నాను. వీటన్నింటినీ పచ్చడి చేసుకోవడం కోసము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇలా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసి ముందుగా మగ్గించుకోవాలి. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. అన్ని వెజిటేబుల్స్ కలిపి చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నిలవ అయితే ఎక్కువ రోజులు అయితే ఉండదు, కానీ తిన్నన్ని రోజులు చాలా టేస్టీగా అయితే తినొచ్చు. అందరికీ చాలా నచ్చుతుంది ఈ పచ్చడి. టిఫిన్స్లోకి కొంచెము ఘాటుగా చేసుకుంటే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే అన్నంలోకి ఇలా కూడా తినేసేయచ్చు. నేనైతే కొంచెం కారం తక్కువగానే చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలా మిగిలిపోయిన కూరగాయలు వేస్ట్ అయిపోకుండా ఇలా అన్నీ కలిపి యూస్ చేసేసుకుంటే మనకు ఒక పూట కూర వచ్చేస్తుంది. ఇంకా పచ్చడి ఆరోగ్యానికి కూడా మంచిదైపోతుంది కదా. చూడండి, కొంచెం ధనియాలు అయితే వేస్తున్నాను. తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసాను. తర్వాత కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసాను. ఇవి కూడా బాగా మగ్గించుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా ఆనియన్స్తో పాటే బాగా మగ్గిపోతాయి, మెత్తగా అయితే మగ్గిపోతాయి. ఇవన్నీ బాగా మగ్గాలి. చాలామంది పిల్లలు ఇలా బెండకాయ, దొండకాయ ఇవి తినకుండా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇలా గనక చేసి పెట్టేస్తే ఏం తింటున్నారో కూడా తెలియకుండా తినేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాగో అలా పెట్టడమే కదా కావాలి. ఇలా కనుక యూస్ చేస్తే అందరూ పిల్లలు కూడా తింటారు, టిఫిన్స్లోకి అలాగా తినేస్తారు. తర్వాత ఇందులో టమోటాలు కూడా వేసి మగ్గించేసాను. ఈ టమోటాలు అన్నీ నీట్గా మగ్గిపోయాయి. ఇలా కాసేపు కలుపుకుంటూ ఉంటే నీట్గా టమోటాలన్నీ మగ్గుతాయి. ఇవి కాస్త మగ్గిన తర్వాత మాత్రమే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ముందే వెజిటేబుల్స్ వేసేస్తే టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గవండి, అలాగే ఉంటాయి. కొంచెం ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం పెట్టుకున్న వెజిటేబుల్స్ అంటే బెండకాయ, దొండకాయ కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఇలా నీట్గా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి. ఇందులో దొండకాయలు, బెండకాయలే కాకుండా మనకు ఏవి అందుబాటులో ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. తర్వాత ఇవంతా మగ్గడానికి కొంచెం ఉప్పు వేస్తున్నాను, కల్లు ఉప్పు. పచ్చడికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. అంతగా మిక్సీ వేసిన తర్వాత తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇందులో వంకాయ వేసుకోవచ్చు.
ఇంకా సొరకాయ, బీరకాయ అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఈవెన్ చిక్కుడుకాయలు కూడా వేసుకోవచ్చు. గోరు చిక్కుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఏవైనా మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా గ్రీన్గా ఉండే వెజిటబుల్స్ ఏవైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే చూడండి 50% మగ్గిపోయినాయి. అప్పుడప్పుడు ఇలా తీసుకొని కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుంటూ కొంచెం ఉడికేటట్లుగా మగ్గించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. మరి మెత్తగా అయితే ఉడికిపోక్కర్లేదు, కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. మనం ఎలాగూ పచ్చడే కదా చేస్తున్నాము, గ్రైండ్ చేసేస్తాం కాబట్టి మెత్తగా ఏమీ ఉడికిపోక్కర్లేదు, ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు. ఏ వెజిటబుల్ అయినా ఏదైనా ఓవర్ కుక్ అసలు అవ్వకూడదండి. ఎంతవరకు కుక్ అవ్వాలో అంతవరకు కుక్ అవుతేనే దాని టేస్ట్ కానీ దానిలో ఉన్న పోషకాలు కానీ అన్నీ నీట్గా ఉంటాయి. ఇలా మూత పెట్టుకొని 2-3 టైమ్స్ కలుపుకుంటూ మగ్గించుకుంటే ఇలా నీట్గా అయితే మగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, నీట్గా మొత్తం మగ్గిపోయింది. అన్ని వెజిటబుల్స్ కూడా 50% ఉడికిపోయినాయి. తర్వాత ఇందులో కొంచెం చింతపండు మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. చింతపండుని వాష్ చేసుకొని ఇలా అయితే వేసేసాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి ముక్కలు కూడా ఇందులో వేసేసాను. ఇవన్నీ కొంచెము ఇలా ముక్కల కింద మునిగేటట్టు పెట్టేసి కాస్త పసుపు వేసేసి మూత పెట్టేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మగ్గించుకుంటే ఈ వెల్లుల్లి అవి కూడా ఫ్లేవర్స్ వేడి పట్టుకొని నీట్గా చింతపండు అది నీట్గా మెత్తబడిపోతుంది. తర్వాత అవన్నీ నీట్గా చల్లారాలండి. అవంతా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేడి మీద వేసుకుంటే పచ్చడి టేస్ట్ మారిపోతుంది, ఇంకా మిక్సీ జార్ కూడా పాడైపోతుంది కదా. నీట్గా చల్లారిపోయిన తర్వాతే ఇందులో జార్లో వేసుకొని ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఇంకా ఏమీ వేయక్కర్లేదు. నేను చింతపండు వేసేసాను, పసుపు వేసేసాను, ఉప్పు కూడా వేసేసాను కదా, ఇంకేమీ వేయక్కర్లేదు. ఇదైతే ఇట్లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. మీరు కొంచెం బరగ్గా కావాలన్నా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ చెప్పా కదా ఇలా మెత్తగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఎవరైనా పిల్లలు వాళ్ళు తినని వాళ్ళు కూడా తెలియకుండా తినేస్తారు. ఇందులో బెండకాయ ఉంది, దొండకాయ ఉంది అని అస్సలు తెలీదు. పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ దోశల్లోకి కానీ, అన్నంలోకి కానీ, పెరుగన్నంలో నంచుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని అదే పెనంని నేను క్లీన్ చేసుకొని పోపు కోసం అయితే పెట్టేసుకున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కాగాక పోపు కోసం ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకున్నాను. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అంతా ఇందులో వేసేయాలి. కరివేపాకు అవి ఇందులో వేస్తే చిందేస్తుందండి ఆయిల్లో వేస్తే డైరెక్ట్గా, అందుకే పచ్చడి వేసిన తర్వాత వేసుకుంటాను. కర్రీస్లో కూడా ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర అవి వేస్తాను. ముందే ఆయిల్లో వేస్తే ఆయిల్ అంతా స్టవ్ మొత్తం పాడైపోతుంది కదా, అందుకని నేనైతే అలా వేసుకుంటాను. ఇలా పచ్చడి అంతా నీట్గా పెట్టేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసాను. నేను ఇందులో ఎండుమిర్చి వేయలేదు పోపు కోసము, మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇదంతా పోపు అంతా నీట్గా కలిసేటట్టు ఇలా పచ్చడి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని కాస్త మగ్గించుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇలా నీట్గా మగ్గించేసుకోవాలి. మీకు ఏదైనా ఉప్పు అది సరిపోకపోతే ఈ టైంలో చూసుకొని కాస్త సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇక్కడ గరిటతో మిక్సీ జార్లోంచి పచ్చడి అంతా రాలేదన్నమాట. అది కాస్త బెండకాయ, దొండకాయ జిగురు పట్టేసుకుంటుంది కదా, మిక్సీ మొత్తము గరిటతో తీస్తే రాలేదు. ఇక ఎందుకని ఇలా పని కాదని చేత్తో అయితే తీసేసి పెట్టేశాను అన్నమాట. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ జార్లో బ్లేడ్ల కింద ఉండేది కూడా అస్సలు వేస్ట్ పోనీయకూడదండి, చాలా బాగుంటుంది పచ్చడి అయితే. కొంచెం కూడా వేస్ట్ పోకుండా మొత్తం నీట్గా చేత్తోనే ఇలా తీసుకొని పెనంలో అయితే వేసేసుకున్నాను. చూడండి 4 దొండకాయలు, 4 బెండకాయలతోటి ఇంత పచ్చడి అయితే వచ్చేసింది. 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని టిఫిన్స్లోకి కానీ, రైస్లోకి కానీ చాలా నీట్గా యూస్ చేసేసుకోవచ్చు.
చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇలా నీట్గా మగ్గించేసుకున్న తర్వాత కాస్త 1 నిమిషం పాటు ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, కమ్మగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పచ్చడి నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.